ఘాట్లో చిరుత కలకలం సృష్టించింది. ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో 2 వ్యక్తులపై దాడి చేసింది. అనంతరం పక్కనే ఉన్న మామిడి చెట్టుపై నుంచి కొబ్బరి చెట్టుపైకి దూకడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో సిబ్బంది చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. AK-45 తెస్తున్నారు. AK-45 తెస్తున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. చిరుత కలకలం సృష్టించినట్లు తెలుస్తుంది, ఒక 2పై కూడా దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి అటవీశాఖ అధికారులు దాన్ని వచ్చి పట్టుకున్నారా? వాళ్ళ సాయంత్రం ఎక్కపాలెం ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టంగా తెలియదు. గ్రామంలో సంచరించడంతో స్థానిక తీవ్ర భయాందోళనకు మొదలయ్యారు. దాంతో దాన్ని తరుము కొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈలోగానే ఒకరి మీద దాడి చేయడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. దాంతో స్పష్టంగా తెలుస్తున్న విషయం భారత సర్కారు దీంతో ఒకవైపు భారత సర్కారు మరోవైపు గ్రామస్తులు కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చిరుత కూడా భయంతో ఒకే ప్రాంతంలో ఉండకుండా ఎక్కడికక్కడ పరిగెత్తులు ప్రారంభించింది. దీంతో గ్రామస్తులతో దాన్ని వెంటపడ్డారు. ఇప్పటికే అయితే చిరుతను బంధించలేదు, ప్రస్తుతం దాంతో భారత సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వలలతోటి ఇతరత్ర దాన్ని ఏదో రకంగా బంధించాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదో రకంగా మరి కొద్దిసేపట్లో చిరుత బంధించే ప్రయత్నం చేస్తారు. మరోవైపు గ్రామంలో మాత్రం చిరుతను బంధించే వరకు వాళ్ళ ఆందోళన చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే తిరిగి గాయాలు ఎట్టి పరిస్థితుల్లోనైనా చిరుతను ఏదో రకంగా బంధించేందుకు భారత సర్కారుతో కలిపి గ్రామస్తులు కూడా తరుపుకొట్టే ప్రయత్నం చేస్తారు. సమీపంలో ఉన్న అటవీ సంస్థలో తరుపుకొట్టే ప్రయత్నం చేస్తారు, లేదంటే కనీసం బంధించాలని అక్కడ తీసుకెళ్లి విడిచిపెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరీష్. AK-45 తెస్తున్నారు.